అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఒక కొత్తది ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోయే ముందు ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి అఫెన్సివ్. అఫెన్సివ్ అంటే ఏంటి, ఎన్ని సందర్భాల్లో వాడతాం, ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేర్చుకుందాం. అఫెన్సివ్ అని పలకాలి. అఫెన్సివ్ అంటే ప్రమాదకరమైన, లేకపోతే అసహ్యం పుట్టించే, కోపం తెప్పించే అని అర్థం అన్నమాట. మనం జనరల్గా ఇన్సల్టింగ్, రూడ్, హర్ట్ఫుల్, అబ్యూజ్, అన్నాయింగ్, హర్ట్ఫుల్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో అఫెన్సివ్ అని వాడతామన్నమాట. మనం చంకుమెదడు ద్వారా దీన్ని, చంకుమెదడు అంటే ఏంటి, ముక్కలుగా విడదీయడం. ముక్కలంటే సిలబల్స్ అన్నమాట. అంటే చంక్స్ అంటే ముక్కలు. సో మనం ఒక పదాన్ని ఈజీగా పలకడం కోసం, స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయడం కోసం ఈ చంకుమెదడు అనేది యూజ్ చేస్తాము. సో ఎలా పలకాలి అంటే అఫెన్సివ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతామన్నమాట. సో అర్థమైంది కదా చంకుమెదడు అంటే. కొత్త వారి కోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఎలా వాడాలనేది ఇప్పుడు చూద్దాం. హీ యూజ్డ్ అఫెన్సివ్ లాంగ్వేజ్ అంటే అతను అసహ్యం పుట్టించే భాషను వాడాడు. యూజ్డ్ ఈడీ వచ్చింది అంటే ఆల్రెడీ జరిగిపోయిందనమాట, పాస్ట్ టెన్స్. సో గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డోంట్ సే ఎనీథింగ్ అఫెన్సివ్. ఏమైనా సరే నొప్పి కలిగించేలా, లేదంటే అసహ్యం పుట్టించేలా, లేదు అంటే కోపం తెప్పించేలా మాట్లాడకండి అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా అఫెన్సివ్ అంటే క్లియర్గా. కమింగ్ టు ది టుడేస్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటి అంటే మనం డైలీ వాడే అడ్జెక్టివ్స్. వీటిల్లో చాలామందికి కొన్ని మీనింగ్ కూడా తెలియదు. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొన్ని పదాలు నేర్చుకుందాం. వచ్చేసరికి క్రాంకీ. ఎలా పలకాలి? క్రాంకీ అని పలకాలి. క్రాంకీ అంటే చిరాకు, విసుగు, తొందరగా కోపం రావడం, అంటే వెంటనే మూడు చేంజ్ అయిపోవడం, చిన్న విషయాలకే కోపం వచ్చేయడం, విసిగిపోవడం అని అర్థం అన్నమాట క్రాంకీ అంటే. మనం జనరల్గా దీన్ని వెయిర్డ్, ఆడ్, క్విక్కీ, స్ట్రేంజ్, మ్యాడ్, రిడిక్యులస్, బ్యాడ్ టెంపర్డ్, ఇర్రిటబుల్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో క్రాంకీ అని వాడతామన్నమాట. మనం దీన్ని చంకుమెదడులో ఎలా పలకాలి? క్రాంకీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా, హీ గెట్స్ క్రాంకీ వెన్ హీ డజంట్ స్లీప్ వెల్. అంటే అతను బాగా నిద్రపోకపోతే, డజంట్ స్లీప్ వెల్, చిరాకుగా ఉంటాడు అని అర్థం అన్నమాట. సో ఇది ఎంతమందికి ఉంది కింద కామెంట్లో కామెంట్ చేయండి ఈ వీడియో కింద. ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఫాదర్ బికమ్స్ క్రాంకీ వెన్ ద టీవీ రిమోట్ ఈజ్ మిస్సింగ్. అబ్బాయి ఇది అందరికీ రిలేట్ అయ్యే ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ సిచ్యువేషన్ రిలేట్ అయ్యిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మై ఫాదర్ బికమ్స్ క్రాంకీ వెన్ ద టీవీ రిమోట్ ఈజ్ మిస్సింగ్. సో మా నాన్నగారికి చిరాకు ఎప్పుడు ఎలాంటి సమయంలో, ఊరికే కోపం వచ్చేది ఎప్పుడు, టీవీ రిమోట్ కనపడినప్పుడు అని అర్థం. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, స్నోబీ అని పలకాలి. సో స్నోబీ అంటే అధిక గర్వం, ఏంటి, తానే ఇతరుల కంటే గొప్ప అని భావించే ఒక స్వభావం, అత్యంత అహంకారం, ఇతరులను తక్కువగా చూసే స్వభావం. ఈ క్వాలిటీస్ని స్నోబీ అంటారు. ఉన్నవాళ్ళని ఏమంటారు? స్నోబీ అంటారు. ఇవన్నీ అడ్జెక్టివ్స్.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో స్నోబీ, దీన్ని మనం జనరల్గా ఈగోయిస్టిక్, యారోగెంట్, స్నోబిష్, స్మగ్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో స్నోబీ అని వాడతామన్నమాట. మనం దీన్ని చంకు మెదడులో స్నోబీ స్నోబీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా స్నోబీ అని ప్రొనౌన్స్ చేయగలుగుతాము. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఐ డోంట్ లైక్ ఈజ్ స్నోబీ బిహేవియర్ ఎట్ పార్టీస్. ఐ డోంట్ లైక్ అంటే నాకు నచ్చదు, నాకు అతని ప్రవర్తన నచ్చదు, ఎప్పుడు పార్టీలలో అతని అహంకారం అనమాట, అంటే అందరి ముందు నేనే గొప్ప అని చూపించే అతని బిహేవియర్ నాకు నచ్చదు అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ డజంట్ టాక్ టు పూర్ పీపుల్ బికాస్ షీ ఈజ్ స్నోబీ. షీ డజంట్ టాక్ టు పూర్ పీపుల్ బికాస్ షీ ఈజ్ స్నోబీ. ఆమె డబ్బు లేని వాళ్ళతో మాట్లాడదు, ఎందుకు అంటే ఆమె ఒక అహంకారి, ఆమెకు ఒక గర్వం ఉన్న మనిషి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. సో మనం ఇలాంటి వ్యక్తులు కనబడ్డప్పుడు ఈ అడ్జెక్టివ్ని వాడాలి. నెక్స్ట్ ఫ్రీకీ. ఫ్రీకీ ఫ్రీకీ అంటే వింతగా, విచిత్రంగా, అసాధారణమైన, భయంకరంగా అని అర్థం అన్నమాట. సో మనం జనరల్గా దీన్ని వెరీ ఆడ్, స్ట్రేంజ్, ఎసెంట్రిక్, పెక్యులర్ అని చెప్పాల్సిన సందర్భంలో ఫ్రీకీ అని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామన్నమాట. మనం దీన్ని చంకు మెదడులో ఫ్రీక్ ఈ అని విడదీసి పలకడం ద్వారా ఫ్రీకీ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. దీనిలో ఎన్ని సిలబల్స్? 2 సిలబల్స్. ఓకేనా. దీన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా దట్ మూవీ వాజ్ రియల్లీ ఫ్రీకీ. దట్ మూవీ వాజ్ రియల్లీ ఫ్రీకీ అంటే ఆ సినిమా నిజంగా వింతగా ఉంది, అంటే అసాధారణంగా ఉంది, అంటే జనరల్గా మనం చూసేదానికి కాకుండా వెరైటీగా ఉండడం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా షీ ఓర్ ఏ ఫ్రీకీ కాస్ట్యూమ్ టు ద పార్టీ. షీ ఓర్ అంటే ఆల్రెడీ ఆమె జరిగిపోయింది, ఓర్ అంటే పాస్ట్ టెన్స్. ఫ్రీకీ కాస్ట్యూమ్ అంటే ఫ్రీకీ అంటే వింతగా, అంటే అందరూ వేసుకోనటువంటి కొత్తగా కనబడితే మనం అంతే చూస్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఆమె పార్టీకి ఒక విచిత్రమైన వేషధారణలో వచ్చింది అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదా ఫ్రీకీ అనే అడ్జెక్టివ్ని ఎప్పుడు వాడాలి, ఎలాంటి పర్సన్స్కి వాడాలి అనేది. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి డ్రౌజీ అంటే నిద్రమత్తు, మగతగా ఉండడం, మత్తుగా ఉండడం అని అర్థం అన్నమాట. సో మనం జనరల్గా స్లీపీ, హెవీ ఐడ్, టయర్డ్, ఫ్యాటిగ్యూడ్ అంటే వీళ్ళు కంప్లీట్గా నిద్రపోరు, మంపుగా ఉంది అంటూ ఉంటారు కదా, అటు నిద్రపోరు ఇటు లేచి ఉండరు, ఆ మధ్యస్థ స్థితి అన్నమాట. సో అర్థమైంది కదా. సో దీన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామన్నమాట. మనం దీన్ని చంకు మెదడు ద్వారా డ్రౌజీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా మనం డ్రౌజీ అని ప్రొనౌన్స్ చేయగలుగుతాం. మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఐ ఫీల్ డ్రౌజీ ఆఫ్టర్ లంచ్. ఈ సెంటెన్స్కి ఎంతమంది రిలేట్ అయ్యారు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఐ ఫీల్ డ్రౌజీ ఆఫ్టర్ లంచ్, భోజనం చేసిన తర్వాత నాకు నిద్రమత్తు వస్తుంది, నాకు నిద్రమత్తుగా ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది మెడిసిన్ మేడ్ హిమ్ డ్రౌజీ. ది మెడిసిన్ మేడ్ హిమ్ డ్రౌజీ, ఆ మందు వల్ల అతనికి నిద్రమత్తుగా అనిపించింది, అతనికి నిద్రమత్తు వచ్చింది అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పదాల వరకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇంకా కొన్ని పదాలు నేర్చుకుందాం. అన్నీ ఒకేసారి చెప్పినా కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీకు నేను ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి 50. ఇది ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా, దీని అర్థం ఏంటి, దీన్ని మనం ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి వాడతాం,
దీని ఎగ్జాంపుల్స్ అన్నీ కమింగ్ వీడియోలో చూద్దాం. సో మీరు తప్పైనా పర్వాలేదు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేవి, మీ ఫీడ్బ్యాక్ అనేది మన ఛానల్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియో చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అలాట్. మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.